కృష్ణా జిల్లా మచిలీపట్నంలో డ్రైనేజ్ వ్యవస్థను పటిష్టపరచడానికి పక్కా ప్రణాళికతో పనిచేస్తున్నట్లు రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు నూకాలమ్మ దేవాలయం ఏరియాలో 16 లక్షలతో చేపట్టిన డ్రైనేజ్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి మంచినీటితో పాటు ప్రతి ఇంటికి సిమెంట్ రోడ్ల కనెక్టివిటీ త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభించామని తెలిపారు. ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే తన కర్తవ్యమని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 5వ డివిజన్లో నూకాలమ్మవారి దేవాలయం దగ్గరలో ఉన్నటువంటి కొత్తపేట ఏరియాలో సీసీ డ్రైన్కి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. దగ్గర 580 మీటర్ల లెంత్లో 16 లక్షల రూపాయలతో ఇది డ్రైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అది చాలా కాలంగా ఈ డ్రైన్ గురించి అడుగుతున్నారు. వర్షం వస్తే ఏరియా అంతా కూడా వాటర్ నిండిపోతూ ఉంటుంది. అలాగే ఇళ్ల ముందు కూడా గుంటలు తవ్వుకొని పెట్టుకోవడం ఇది చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే దీనికి 16 లక్షల రూపాయలు పెట్టి మేము దాదాపు రోడ్లన్నీ కూడా వేసాం. ఈ డివిజన్లో డ్రైన్లే కొద్దిగా మిగిలి ఉన్నాయి. దానికి ఇప్పుడు శ్రీకారం చుట్టాం. ఎందుకంటే ఇవాళ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కూడా పెద్ద ఎత్తున నిధులు వచ్చి ఉన్నాయి. అటు అమృత్లో కానీ 15th ఫైనాన్స్లో కానీ అలాగే ఇప్పుడు కొంత నిధులు కూడా అదనంగా ఇవ్వడానికి కూడా మొన్న మున్సిపల్ మినిస్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. దానికి ప్రపోజల్స్ కూడా తయారు చేసాం. ఏ డివిజన్లో పెండింగ్ వర్క్స్ ఎంత ఉన్నాయి ఏంటనేది కూడా ఇప్పుడు తయారు చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఫేజ్ వైజ్గా కంప్లీట్ చేసి 100% రాబోయే ఈ 2-3 సంవత్సరాల్లో మచిలీపట్నంలో శాశ్వతంగా డ్రైనేజ్ సమస్య తీర్చడం, ప్రతి ఇంటికి సిమెంట్ రోడ్ కనెక్టివిటీ తీసుకురావడం, అలాగే స్ట్రీట్ లైట్స్ కానీ ఎలక్ట్రికల్ పోల్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే శానిటేషన్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా, ఎందుకంటే డంపింగ్ అంతా కూడా తరలిస్తా ఉన్నాం. ఆల్రెడీ దాదాపు 90% డంపింగ్ అంతా కూడా క్లియర్ చేయడం అయింది. మరొక 13 ఎకరాలు కూడా మనకి ఏర్పాటు చేసి 11 కోట్ల రూపాయలతో అక్కడ మొత్తం ప్రాసెసింగ్ అంతా చేయడానికి కూడా మనకి నిధులు శాంక్షన్ అయినాయి స్వచ్ఛంద్ర కార్పొరేషన్ నుంచి. అయితే అక్కడ 13 ఎకరాలు కొద్ది లో లెవెల్లో ఉంది. దానికి కొంత అదనపు నిధులు కావాలని చెప్పి అడిగాం. అదొక 3.5 లక్షలు అయ్యేటట్టు ఉంది. దానికి కూడా ఇస్తానని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. త్వరలో అది కూడా కంప్లీట్ చేసి మొత్తం రాష్ట్రంలోనే కొన్ని ప్రాంతాలను ఐడెంటిఫై చేస్తే దాంట్లో చెత్తను సెగ్రిగేట్ చేసి తడి చెత్త పొడి చెత్త ప్రాసెసింగ్ మొత్తం కూడా చేయడానికి ఇక్కడ ఏర్పాట్లు చేసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే మొన్న కార్పొరేషన్ కూడా ఇవాళ స్టేట్ లో స్వీపింగ్ లో ఫస్ట్ ర్యాంక్ రావడం నిజంగా అభినందనీయం. రాబోయే అన్ని పారామీటర్స్ లో కూడా ఇవాళ స్వచ్ఛమైన మంచినీరు ఇవ్వడంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, శానిటేషన్ కానీ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికి కూడా మౌలిక వసతులు కల్పించడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. మరి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ 5వ డివిజన్ లో మరి ఈ వర్క్ కూడా అతి తొందరలో పూర్తి చేసి మిగతా వర్క్